నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం అవినీతి పరంగా మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలోనే చివరి స్థానంలో నిలిచింది. వివరాలేకి వెళితే 2024 గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ లో కువైట్ గల్ఫ్ దేశాలలో చివరి స్థానంలో ఉండగా యుఏఈ అరబ్ దేశాలలో మరియు గల్ఫ్ దేశాలలో రెండిటిల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఖతార్ మరియు సౌదీ అరేబియా 2వ స్థానంలో, ఒమన్ దేశం 4వ స్థానంలో, గల్ఫ్ దేశం బెహ్రన్ లో 5వ స్థానంలో నిలిచింది. 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ లో కువైట్ తన యొక్క స్కోరును 46గా నిలుపుకుంది. అయితే దాని యొక్క ప్రపంచ ర్యాంకింగ్ 2 స్థానాలు తగ్గి 65వ స్థానానికి చేరుకుంది. అరబ్ దేశాలలో 7వ స్థానంలో ఉంటే గల్ఫ్ దేశాలలో చివరి స్థానంలో ఉంది. గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, ఒమన్ కానీ, బెహ్రన్ కానీ, ఈ యొక్క 5 దేశాల తర్వాత గల్ఫ్ దేశాలలో కువైట్ దేశం చివరి స్థానంలో ఉండగా అరబ్ దేశాలలో 7వ స్థానం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరప్షన్ చేసే దేశాలలో, అవినీతి చేసే దేశాలలో కువైట్ దేశం 65వ స్థానంలో నిలిచింది. కువైట్ లో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతూ ఉందని చెప్పేసి ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే, చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే కువైట్ లో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతూ ఉంది. అవినీతి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి దీనికోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.